హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో సువాసిని పూజ ఏ విధంగా చేసుకోవాలి, కావాల్సిన వస్తువులు ఏంటి, ఈ సువాసిని పూజని ఎవరికి చేసుకోవచ్చు, ఎటువంటి నియమాలు పాటించాలి, చేసే విధానం ఏంటి అనేది ఇక్కడ నేను పూర్తిగా చేసైతే చూపిస్తానండి. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా సువాసిని పూజని ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎటువంటి రోజుల్లో చేసుకోవచ్చు అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే ముందుగా సువాసిని పూజకి కావాల్సిన వస్తువులు అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇటువంటి రాగి పాత్రలో కొంచెం వాటర్ అండి. ఎందుకంటే వచ్చిన ముత్తైదువిని అమ్మవారిగా భావించి కాళ్ళు కడగడం కోసం ఇటువంటి మంచిగా పరిశుద్ధమైన వాటర్ని అయితే తీసుకోవాలి. అలాగే వచ్చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఒక ప్లేట్ని కూడా పెట్టుకోండి ఆచమనం అవి చేయడం కోసం. ఈ పసుపును కూడా ఈ విధంగా చక్కగా కలిపి అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న మంగళకరమైన వస్తువులు అంటే కాళ్ళకి పారాణి పెట్టుకోవడానికి, ముత్తైదువు తనకు తాను అలంకరించుకోవడం కోసం ఏవైతే వస్తువులు అవసరమవుతాయో ఆడవారికి అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట.